నెల్లూరు జిల్లా వింజమూరు జడ్పీ ఉన్నత బాలుర హైస్కూల్ ప్రాంగణంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ్ భీ పడాయి భీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్లు సుజాత, షకీలాలు అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి మధుసూదన్ రెడ్డి విచ్చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మిషన్ పోషణ 2.0 కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని తెలిపారు. 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరి సమగ్ర అభివృద్ధి, శిశు మహిళా అభివృద్ధి మంత్రిత్వ శాఖ చొరవతో అంగన్వాడీ విద్యా నాణ్యత ప్రమాణాలతో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పోషణతో పాటు అంగన్వాడీ వర్కర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, అంగన్వాడీని ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనము ప్రధాన మూల స్తంభాలు లాంటి వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఇంతకు ముందు 1-2 తరగతులు మన పాఠశాలలో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఆ 1-2 తరగతులు ఎక్కడి నుంచి రావాలి? మీ పాఠశాలల నుంచి రావాలి. అక్కడి నుంచి రాకపోవడం వల్ల మధ్యలో పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళకు వెళుతూ ఉండడం వల్ల మన గవర్నమెంట్ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పూర్తిగా తగ్గిపోయింది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము వచ్చే విద్యా సంవత్సరం నుంచి PP1, PP2 అండ్ 1-2 తరగతులతో కలిపి ఫౌండేషన్ పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చాలంటే మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అలా మన ప్రభుత్వ పాఠశాలలు నిలుపుకోలేకపోయినట్లయితే అది మన అందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మనం అందరం కూడా ఏ పిల్లవాడిని బయటికి పోనీయకుండా మీ పాఠశాలలో చేర్చుకోగలగాలి. 3 సంవత్సరాలు దాటిన దాకా మీ ఆధ్వర్యంలోనే అందరు పిల్లలు పోషణ తీసుకుంటూ ఉంటారు. 3 సంవత్సరాల నుంచి 4వ సంవత్సరం రాగానే మన పాఠశాలలో చేరుస్తారు. ఆ 4-5 పాఠశాల తరగతుల్లో 4-5 సంవత్సరాల పిల్లలందరినీ మన పాఠశాల మనం ఖచ్చితంగా చేర్చుకోగలిగితే వాళ్ళందరూ కూడా మళ్ళీ 1-2 తరగతులు గవర్నమెంట్ పాఠశాలలోకి వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని మన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా రేపు జూన్ నుంచి ప్రారంభించబోతుంది. అంటే మోడల్ ప్రైమరీ స్కూల్స్ అంటే ఏంటంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. ఎక్కడైతే 60 మంది పిల్లలు దాటి ఏ పాఠశాలలో ఉంటారో ఆ పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడు లెక్కన 5 తరగతులకి 5 మంది టీచర్లను ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము ముందడుగు వేస్తూ ఉంది. అందులో భాగంగా మన ఎమ్మెల్యే గారితో ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 మండలాల ఎంఈఓలు మీటింగ్ సమావేశం కాబోతున్నారు. ఏ పాఠశాలలను మోడల్ ప్రైమరీ పాఠశాలలుగా, బేసిక్ ప్రైమరీ పాఠశాలలుగా, అలాగే ఉన్నత పాఠశాలలుగా, ఫౌండేషన్ పాఠశాలలుగా నిర్ణయించడం అనేటువంటిది మన నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రము జరగబోతుంది. ఆ రిపోర్ట్ అంతా కూడా మనము కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాం. కలెక్టర్ గారు మన గవర్నమెంట్ కి ప్రతిపాదనలు పంపించి నెక్స్ట్ పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ నాటికి మనం కొత్త పాఠశాలల్ని చూడబోతున్నాం. మీకు కూడా ఈ ట్రైనింగ్ Hi Nilor, please subscribe to N3 TV. JEE మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100%. దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ JEEలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.